హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. నా వీడియోస్ కూడా మీరందరూ నిజంగా చాలా ప్రోత్సాహం ఇస్తున్నందుకు థ్యాంక్స్. ఇప్పుడైతే నేను ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చెయ్యాలి అనేది నేను మీకు అంతా వివరంగా చూపిస్తాను. ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను మీకు అది ఎలా ఆపరేట్ చేయాలనేది చూపిస్తానని. కానీ నేనైతే అందులో ఎగ్తో ఆమ్లెట్ అయితే వేసేసాను, కానీ మీకు చూపించలేకపోయాను వివరంగా. కానీ అది చాలా బాగా వచ్చిందండి. అది బాగా వస్తేనే మీకు చూపించాలనుకున్నాను. ఇప్పుడైతే ఫిష్ అయితే ఫ్రై చేసి చూపిస్తాను, ఎలా వస్తుందో చూద్దాము. నాకు కూడా మీతో పాటు నాకు కూడా చాలా ఆసక్తిగా ఉంది కాబట్టి నేను ఇప్పుడు చేస్తాను. ముందుగా మనం ఫిష్ మ్యారినేట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే అన్ని ఇంగ్రీడియంట్స్ ఏమేస్తున్నానో చూపిస్తాను. ఇచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం పక్కన పెట్టుకోవాలి. చూడండి, సాల్ట్, ధనియాల పొడి, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకొని మనం బాగా కలిపి పెట్టుకోవాలి. మనం ఫిష్ ఎప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు ఏ విధంగా చేసుకున్నా, స్టవ్ మీద చేసుకున్నా, మామూలు ఎలా చేసుకున్నా కానీ మనం ఫిష్కి మధ్యలో ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నట్లయితే లోపలికి మంచిగా ఉప్పు కారం అన్నీ లోపలికి వెళ్ళి ఫిష్ కూడా చప్పగా లేకుండా చక్కగా బాగుంటుంది అన్నమాట, టేస్ట్గా ఉంటుంది. అయితే నేను ఎక్కువ చేపలు తీసుకోలేదు, ఒక 4 తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎలా వస్తుందో అనేసి నాకు కూడా తెలియదు కాబట్టి నేను 4 తీసుకున్నానండి. చూద్దాం ఎలా వస్తుందో. ముందుగా మనం ఏదైనా పెట్టే ముందు ప్రీ హీట్ అయితే చేసుకోవాలి. అది ఇక్కడ ఉంది. ఇది పెట్టిన తర్వాత మనం ఆన్ చేసుకోవాలి. ఎయిర్ లాగా వస్తుంది అనమాట. మనకి ప్రీ హీట్ అయితే అయిపోయింది. 3 minutes తర్వాత కొంచెం చిన్న సైరన్ అనేది వస్తుంది. అది వస్తే మనకు అర్థమవుతుంది అనమాట ప్రీ హీట్ అయినట్టు. అప్పుడు మనము ఇది బయటికి తీసుకొని ఇందులో ట్రే ఉంది కదా, ఆ బేస్ మీద మనము ఈ ఫిష్ ఇలా పెట్టేసుకోవచ్చు, డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. బటర్ పేపర్ ఏమీ అవసరం లేదు. ఫిష్కి అయితే ఇలా పెట్టేసుకోవచ్చు. ఈ ఫిష్ మనం అరేంజ్ చేసుకున్నాం కదా, అరేంజ్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లైట్స్ వస్తాయి. ఇక్కడ మెనూ ఉంది. ఈ మెనూ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఏది అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ సమోసా ఉంది, తర్వాత చికెన్కి ఉంది, తర్వాత వెగ్గీస్కి ఉంది, పిజ్జాకి అన్ని లైన్గా ఉంటాయి అన్నమాట. నాకు కావాల్సింది ఫిష్ కాబట్టి ఫిష్ పిక్చర్ వచ్చిన తర్వాత ఇదిగో చూడండి బ్లింకింగ్ వస్తుంది కదా, అలా వచ్చేటప్పుడు దీన్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ లైట్ ఉంటుంది, ఈ సింబల్ మీద నొక్కాలి. అప్పుడు అది కుక్ అవుతూ ఉంటుంది అనమాట. 180 degrees వచ్చింది, 15 minutes వచ్చింది. మనకి 15 minutes సరిపోదు అనుకుంటే మనం ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఈ ప్లస్ మీద క్లిక్ చేయొచ్చు. లేదు తగ్గించాలంటే మైనస్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం టైం కూడా సెట్ చేసుకోవచ్చు. టైము, డిగ్రీస్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. మనం 15 minutes పెట్టాం కదా, 15 minutesలో హాఫ్ మినిట్ అంటే 7 వచ్చిన తర్వాత అది ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఆ బ్లింక్ అయిన తర్వాత మనము అది ఓపెన్ చేసుకొని, ఓపెన్ చేసిన తర్వాత దానికి కొంచెం ఆయిల్ స్ప్రేన కొట్టుకోవాలి, లేదా అది బ్రష్తో కానీ అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని మళ్ళీ రివర్స్లో పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి
ఇప్పుడు మనం కుక్ అయింది. ఆయిల్ వేయకుండానే చక్కగా మనకి ఫ్రై అవుతున్నాయి. నేనైతే ఆయిల్ 2 సైడ్స్ కొంచెం లైట్గా స్ప్రే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఇది మళ్ళీ కంటిన్యూ అయిపోద్ది. మనం ఏమీ టచ్ చేయకుండానే అది కంటిన్యూ అవుతుంది. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి అదే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మనం తీసి చూద్దాం ఎలా అయ్యాయో. మనకి చాలా బాగా ఫ్రై అయ్యాయి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలాగా ఇంత మంచిగా అవుతుందని. ఫిష్ ఫ్రై చేయాలంటే ఆయిల్ ఎక్కువ వేస్తేనే కానీ ఫిష్ ఫ్రై అవ్వదు అనుకునేదాన్ని. కానీ నిజంగా జస్ట్ స్ప్రే చేశానంతే, కానీ చాలా బాగా వచ్చాయి. ఇంకొక విషయం అండి, ఇది కనుక మనకి సరిగా కుక్ అవ్వలేదు అనుకుంటే, నాకైతే ఇది చిన్నవి కాబట్టి మంచిగా కుక్ అయిపోయాయి. అవ్వలేదు అనుకుంటే కనుక మళ్ళీ మనం అవి అలాగే ఉంచి ఇక్కడ ప్లస్ మళ్ళీ మనం ఇంకొక 5 మినిట్స్ పెట్టుకుంటే కనుక ఈజీగా అయిపోతాయి. నాకైతే చాలా బాగా అయ్యాయి. చూద్దాము. నిజంగా అండి చాలా బాగా వచ్చింది. నిజంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తేనే బాగుంటుంది అనుకునేదాన్ని, కానీ ఆయిల్ లేకుండా కూడా చక్కగా ఫిష్ ఫ్రై అనేది ఎంత టేస్ట్ ఉంటుందని ఇప్పుడే తెలిసింది. మీరైతే ఖచ్చితంగా ఎయిర్ ఫ్రైర్ ఉంటే కనుక ట్రై చేయండి. ఆపరేటింగ్ కూడా అన్నీ ఒకే విధంగా ఉండవు, వాటి కంపెనీని బట్టి డిఫరెంట్గా ఉంటాయి. ఈ హెమిల్టన్ బీచ్ కంపెనీకి చెందిన దానికైతే నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ.